వెండి ధర దడ పుట్టిస్తోంది. వెండి ధరల ధగధగల ముందు బంగారం కూడా బేజారైపోతుంది. అసలు వెండే బంగారం అయినా అనే డౌట్లు వస్తున్నాయి. ఒకరోజు అందరంత ఎత్తుకెదిగి మరుసటి రోజు అమాంతం పడిపోతుంది. వెండి మాయాబజార్ సంగతి ఏంటో అర్థం కాక బులియన్ స్పెషలిస్టులే బుర్రగోకుంటున్న పరిస్థితి. మరి వెండి విషయంలో సగటు వినియోగదారుని మైండ్ సెట్ ఎలా ఉంది? మొన్న 1,14,000, నిన్న అక్షరాల 1,25,000, ఇవాళైతే 1,16,000. కొండెక్కిన వెండి కన్స్యూమర్కి తిక్క పుట్టిస్తోందా? గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. గోల్డ్ ఓల్డ్ అయ్యే సమస్య లేదు. ఆర్నమెంట్ సెక్టర్లో పుత్తడికుండే ప్రయారిటీ ఎవర్ గ్రీన్. కానీ ఇవాళ రేపు పసిడి మా తల్లి మధ్యతరగతికి దొరకకుండా కొండెక్కి కూర్చుందే. ఇవాళ దేశీయంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 99,340 రూపాయలు. కొనబోతే కొరివిని తలపిస్తోంది. అందుకే మిడిల్ క్లాస్ వాడికి నెక్స్ట్ ఛాన్స్గా మిగిలిందల్లా రజతమేగా. ఏదైనా శుభకార్యానికో పర్వదినానికో కొనుక్కోవాలి అంటే వెండి వైపే ఆశగా చూస్తున్నాడు సగటు కస్టమర్. కానీ ఆ వెండి కూడా అంత ఈజీగా దొరకనంటోంది. ఇప్పటికిప్పుడు వెండి కిలో అక్షరాల 1,15,136 రూపాయలు. 2 రోజుల క్రితం జూలై 16న దేశీయ సానుకూల పరిస్థితుల కారణంగా 1,14,000 దగ్గర క్లోజ్ అయిన వెండి తర్వాతి రోజు 1,25,000 టచ్ చేయడంతో బంగారమే బిత్తరు చూపులు చూసింది. మళ్లీ దిగొచ్చి 1,16,000 దగ్గర నిలబడింది రజితమాయ. కానీ పెరుగుతున్న డిమాండ్తో పాటే ధరల్లో కూడా వెండి దూసుకుపోవడం ఖాయం. ఇదే దూకుడు కంటిన్యూ అయితే కిలో వెండి ధర 1,40,000 టచ్ చేసినా ఆశ్చర్యం లేదని 2026 నాటికి కిలో వెండి 2 లక్షలకి చేరుకుంటుందని అంచనా కడుతోంది బులియన్ మార్కెట్. వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడం చరిత్రలో ఇదే మొదటిసారి. గత ఏడాదితో పోల్చి చూస్తే వెండి ధర దాదాపు 30-40% పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి బంగారానికి దీటుగా వెండి ధరలు కూడా పైకే చూస్తున్నాయి. వెండికి ఆభరణాల మార్కెట్తో పాటు పారిశ్రామిక ఉత్పత్తిలో కూడా డిమాండ్ ఎక్కువ. ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ ప్యానెల్స్, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో కూడా వెండిని వాడతారు. ఒక్క గ్రీన్ కార్ తయారవ్వాలంటే కనీసం 80 గ్రాముల వెండి కావాలి. మామూలు కారుకి 40 గ్రాముల సిల్వర్ అవసరం. పైగా వెండి ప్రొడక్షన్ తగ్గడం కూడా ధరల పెరుగుదలకు మరో కారణం. గత 5 ఏళ్ల డేటా కనుక మనం తీసుకుంటే దాదాపు 32,000 మెట్రిక్ టన్నులు మనకి తయారవుతూ ఉంటే, మైనింగ్ జరుగుతూ ఉంటే కేవలం మనకి 6,000, 7,000 మాత్రమే వెనక్కి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల ప్రతి సంవత్సరం దాదాపు 5,000 టన్నుల కన్నా ఎక్కువ షార్టేజ్ ఉంది. అంటే ఈ షార్టేజ్ కనుక రాబోయే రోజుల్లో దాదాపు 10,000 మెట్రిక్ టన్నులకు కనుక చేరుకుంటే ఖచ్చితంగా బంగారానికి పోటీపడి సిల్వర్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అటు రీసెర్చ్ సంస్థలని చెప్తున్నాయి. ఇదే కాకుండా మనకి కంటిన్యూస్గా ఇప్పటివరకు భారతదేశంలో బంగారమే కొంటుంటారు అని మనం అనుకుంటాం, కానీ వెండి కూడా ప్రతి సంవత్సరం 7% పెరుగుతూ వెళ్తుంది. అంటే కొనేవాళ్ల సంఖ్య ప్రతి సంవత్సరం కొనేదానికన్నా 7% పెంచుకుంటూ వెళ్తున్నారు. మొదట్లో వెండి మీద ఇన్వెస్ట్మెంట్ కోసం ఎగబడ్డారు. సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మార్గంలో డిజిటల్ పెట్టుబడులు కూడా వెల్లువెత్తాయి. వెండిని పెట్టుబడి మార్గంగా భావించని కొందరు ప్లాన్ బి వైపు చూస్తున్నారు. లాంగ్ రన్ లో లాభాలొస్తాయన్న గ్యారంటీ లేకపోవడంతో వెండి వైపు చూడట్లేదు కొంతమంది. ఇటు డొమెస్టిక్ యూజర్లు ఇంట్లో ఉండే పాత వెండిని బయటికి తీస్తున్నారు. వెండి చెంబులు, గిన్నెలు, కంచాలు, పూజా సామాగ్రి దేన్ని ఉపేక్షించట్లేదు. 80% ధర వచ్చినా చాలు అంటూ తెగ నమ్ముకోవడానికి సిద్ధమవుతున్నారు కన్స్యూమర్లు. మరీ ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి పాత వెండి అమ్మకం చక్కటి ఆప్షన్ అవుతోంది. గుర్తింపు పొందిన జ్యువెలరీ షాపుల్లో అమ్మడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు చాలా మంది. కానీ 2 లక్షల రూపాయలకు మించి విలువైన వెండిని అమ్మాలంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ సమర్పించాల్సిందే. ఏదైతేనేం వెండి ధర సగటు వినియోగదారుడితో దోబూచులాడుతోంది. ఇదే స్థాయిలో పెరుగుతుందా లేక మందగిస్తుందా? అర్థం కాని అయోమయం ప్రస్తుతం వెండి ధరల మాయాజాలం.